మీ అమ్మకు నీ ఒకడే కొడుకు. కొడుకు ఏం పళ్ళు? ఆ పళ్ళు కాదు నాయన, నోట్లో ఉండే పళ్ళు రాలిపోతాయి జల్లని. అక్కడేమో కోతలు కోసావు. దుర్యోధనుడు ఎంత, దుశ్శాసనుడు ఎంత, వాడెంత, వీడెంత, నువ్వెంత అని అన్నావు. నన్ను కూడా లెక్క లేకుండా మాట్లాడావు. నేను పోతే పోన్లే రాజకుమారుడు అని ఇచ్చాము. ఇక్కడొచ్చి నాయన నేను యుద్ధం చేయలేని ఏడ్చుకుంటా ఉండవు కదయ్యా. మీ పురమున వల్ల వాళ్ళు నేను నిన్ను తీసుకొచ్చేటప్పుడు, అయ్యా గృహనల నీవు ఆ యొక్క కాండవ యుద్ధ దహన సమయమున అర్జునుడుకు రథసారథ్యమై రథము చేకూర్చి ఆ యొక్క కాండవ దహన సమయమున విజయం చేకూర్చి పెట్టావు. అదేవిధంగా ఈ ఉత్తర కుమారుని కూడా విజయం చేకూర్చేటట్టు చేయను ఆయన అని జీవించి పంపారు. నువ్వేమో ఇక్కడ ఏడుస్తున్నావు కదయ్యా. కానీ అక్కడ భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, బాహులిక, సోమరత్త, యోధాని యోధులు వాళ్ళు గడ్డాలు పెంచుకున్న వాళ్ళు. అవునయ్యా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. నా నోరు కాదు, నీ నోరు మూసుకో అంటున్నా. ఏంది ఏడవయ్యా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒకవేళ దగ్గర ఉంటే కూడా పర్వాలేదు. వాళ్ళ చూస్తే అక్కడెక్కడో చూస్తే ఇక్కడ చుచ్చిపోసుకుంటున్నావే, అక్కడ మాత్రం ప్రగల్భాలు పలికావు కదయ్యా. నువ్వే జయించేటట్లుగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, వికర్ణ ఆ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళంతా ఎంత ముఖ్యపు రాజకుమారుడు బొమ్మ ఏమనకూడదు. రాజకుమారుడు కదా, ఒక సంవత్సరం నుండి మనల్ని ఆదరిస్తున్నారు, మనకు బొమ్మ పెడుతున్నారు, మళ్ళీ పట్టిస్తున్నారు అని. ఇక నీకు ములాదు లేదు. ఇక ఎవరైనా వింటే నీ ముఖాన్ని ఇచ్చేస్తారా? ఆత్మదక్షుడా
ఏ మాత్రం దిక్కుపడినా నువ్వెంత చింతించినా నిన్ను వదిలే ప్రసక్తేలే. ఉత్తర కుమార ఎవరైనా చూస్తే నవ్విపోతారయ్యా. నగర పురాజనులు ఎవరైనా వారు చూస్తే పక్క 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 నవ్విపోతారు మనల్ని చూస్తే. ఆ ఉత్తర కుమారుడు ఎందుకు వచ్చాడు? యుద్ధం చేయనివాడు చేయనట్టుగా ఉండాలి కానీ పెద్ద పరాక్రమంతుడిగా ఇక్కడికి వచ్చాడు మనల్ని జయిస్తానని. అంతేకాదయ్యా, మనం ఏం చూస్తాం తెలుసా? దూర దూరం నుంచి గౌరవులను గాంచి దగ్గరగా ఉన్నారా? లేదే, ఎక్కడో దూరాన్ని అనిపిస్తున్నారు, చీమలాగా ఉన్నారు వాళ్ళు. యోజనాల దూరం మనకు వారికి. అక్కడి నుండి చూస్తానే ఇక్కడ నువ్వు భయపడుతున్నామంటే మరి నాకు అర్థం కావడం లేదయ్యా. ఒకసారి సున్నాము వచ్చినట్టు వచ్చేస్తే మనం వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వారిని చూసి పారిపోతే పందల వలె పారిపోయినారు అనేసి అవమానం తక్కువ. కాబట్టి ఆలస్యం చేయొద్దు, రథం ఎక్కువ వారిని జయించి మన ఆవుల మరణించుకొని పెడదాం. నేనంటే అనుకున్నావు నువ్వు ఏమయ్యా? సుయాదానికి చిన్న పిల్లల్లాగా ఉన్నాడు అనుకున్నావా? అవును కదా, నాకు పెద్దలుకున్నంతుంది. ఏంది బలము? బలమా? అది ఎదుగా నువ్వు ధైర్యం ఉండవు లేదని నన్ను పరిశీలించావా? అది నేనే కానీ విరాట్ రాజు కుమారుడైతే అది ముద్దు బిడ్డైతే అయితే స్త్రీ 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 ఉత్తర కుమారుడై స్త్రీ కాదు ఆయన, స్త్రీ 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 ఉత్తర కుమారుడైతే రథం ఎక్కి అది అలా ఉండాలి మగవాడంటే. అప్పుడు రథం ఎక్కడం చేస్తే ఏముంది, రథం దిగేసి ఆయుధాలు ఎత్తుకొని యుద్ధానికి పోవాలి. అది మగవాడి ధైర్యం అంటే అలా ఉండాలి. ఇప్పుడు మెచ్చుకున్నా. వాళ్ళు ఈ పిల్లకాయలు చేసేదానికి ఆయుధాలు అవసరమా? సంతోషం, ఇప్పుడు నిన్ను మెచ్చుకున్నా. ఎందుకంటే ఆయుధాలే అవసరం లేదు, వాళ్ళ నేలకేసి కొట్టి కొట్టి చంపేస్తానంటావు. ఒకడు వచ్చినదనుకో నన్ను పట్టుకొని ఇటు తిప్పి తిప్పి కొట్టేసి అంటే రథం మీద ఉన్నావు, రథం దిగేసి నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో నీకు తగిలేస్తుంది. అవును, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలా, నేను అక్కడ పోయి చేస్తాను. అవును, అది నువ్వు అడున్నావంటే నేను ఇంత దూరం వస్తాను, నువ్వు కొంచెం దూరంగానే ఉండాలా. ఏ దూరంగా ఉన్నానయ్యా? నేను దొరికేదానికన్నా పారిపోయింది నమ్మతి. అవునా, ఈ ఉత్తర కుమారుడు ధైర్యశాలి, ధైర్యంగా ఉన్నానని నన్ను
నాకు మాటలు చెప్పి మరి ఇతను ఎలా పారిపోయాడు? ఒకవేళ నేను కూడా వెన్ను చూపి పారిపోతే ఆ కౌరవులు ఏమనుకుంటారు? ఇతను వెన్ను చూపి పారిపోయారనుకుంటారు. ఎలాగైనా సరే ఆ ఉత్తర కుమారుని ఎరుక మార్గం గుండా వెళ్ళి ఆ ఉత్తర కుమారుని తీసుకుని వచ్చి రథం పైన కూర్చుని పెట్టుకుని అయినా సరే కౌరవులను జయించి తప్పకుండా ఆ యొక్క ఆలమందలను తీసుకుని పెడతాను. ఓ ఉత్తర కుమారా, ఆగనాయన, నేను కూడా వచ్చేస్తా, వెళ్ళిపోదా ఉండరా? నేను కూడా వచ్చేస్తా, వెళ్ళిపోదా ఉండు. నేను కూడా వచ్చేస్తా, ఎందుకంటే మరి నువ్వు లేకపోతే నాకెందుకు బాగా? అది నాయన తీసుకుని పెడతారా? రథం మీద వెళ్ళిపోదాం, మనూరికి వెళ్ళిపోదాం. ఉత్తరకుమార, ఎక్కడికి? పురాణికి గిరానికి కాదు నాయన, నువ్వు రథం ఎక్కాల్సిందే, యుద్ధము చేయాల్సిందే. నిన్ను వదిలే ప్రసక్తిగా ఆ కౌరవులను జయించుకుని మన ఆవరణను తీసుకుని వెళ్ళేదాకా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను సుమా. అక్కడేమో ప్రగల్భాల బలికి ఇక్కడికి వచ్చి వాళ్ళంతా వీళ్ళంతా నువ్వెంత అనేసి ప్రగల్భాల బలికి ఇక్కడికి వచ్చి వాళ్ళతో నేను యుద్ధం చేయలేను, మన ఇంటికి పదం పద అంటావా? ఎవరన్నా ఇంటి నమ్మిపోతారా? వదలను, వదిలేదు. ఇప్పుడు కాదు మీ అమ్మ చూసేది, ఆవిడ మరణించుకుని వెళ్ళి ధైర్యంగా వెళ్ళి నేను అమ్మను తెలుసుకో, అంతేకాని ఇప్పుడు నిన్ను వదలను నేను. ఇంకా చెప్తాను పాయసమున కన్నా పాయసమున కన్నా ఆనంద జనుల ననగైతివే గోవులను దేవుడరుగో గోవులు దేవుడరుగో గోవులు పోతే పోని భరతల సంతోషమే నాకు చాలు.
పాయసానికన్నా తీపోయింది ప్రాణం. ఆ ప్రాణం ఉంటేనే పాయసం తినేది. అక్కడే ఉండాలి. పాయసం కన్నా ప్రాణం తీపడినప్పుడు నా ప్రాణం ముఖ్యం, నాకెందుకు చూద్దామని నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది. నన్ను తీసుకొని వచ్చి అవమానపడతారనే ఉత్తర కుమార. ఏలనయ్యా భయము, ఏలనయ్యా భయము, నేనుండగా నీకెందుకయ్యా భయం? నేను చూసుకుంటాను. ఈ రాజాకి రాజుగా యువరాజు నేనే భయపడతా అంటే నేను ఎందుకు భయపడతా? అయ్యా ఉత్తర కుమార, ఆల రిపుల ఆల మండల రిపుల పాప చేసి పళ్ళు పాలు చేసి వెళ్ళిపోతాను. ఆవులతో మనకేం పని? ఆవులు పోతే పోని, ఆవులు పోతే పని. ఆ మాట అక్కడ చెప్పలేదే ఉత్తమారా. పని చెయ్యి. నువ్వు యుద్ధం చేయలేదంటున్నావు, యుద్ధం చేయొద్దు. నువ్వు రథసారథ్యం చెయ్యి, నేను యుద్ధం చేస్తా. నువ్వు నాకు సారథ్యం చెయ్యి, కౌరవం జయించుకుని వెళ్ళిపోదాం. నేనేం చేస్తాను మనకు తెలుస్తుంది కాబట్టి నాకు రథసారథ్యం చేయి, నేను యుద్ధం చేస్తా కౌరవులతో. ఇప్పుడు అర్థమైందియా? ఏమి? నేను రథసారథ్యం చేస్తే ముందుగా నాకు బాణాలు చంపేస్తే పారిపోదాం అనుకున్నావా? అవునేనా ఉత్తర కుమార? ఎప్పుడు కానీ రథసారథ్య పైన రజకుడు ప్రాణములు ప్రయోగించాడు. రజకుడు పైన ప్రాణాలు ప్రయోగిస్తాడు, రథసారథి పైన బాణాలు ప్రయోగించరు. తగిలేస్తే పోతావు. సరే కాల్సినందుకు రథంతో కానీ నువ్వు చేయాలని కదా నువ్వు చెప్పినవా? ఉత్తర కుమార పొలం ఎందుకయ్యా ఏడుపు? కానీ ఉత్తర కుమార, రథం దూరం అంటే ఏడుస్తా రథం దొరకయ్యా? కాదయ్యా, ఒకవేళ వాళ్ళు చూస్తే ఓహో వీరు పరాక్రమించనే ఉంటారు. మన రథ తాకిడికే కౌరవుల గుండెలు జల్లు జల్లు జల్లమనాలి. ఇది నీ విరాటంలో చనిపోయిన వారినంతా ఇక్కడే పూడ్చేదంతా శ్మశాన వాటిక. ఇప్పుడు అర్థమైంది. ఆడనైతే వాడికి బాణం గుర్తుపోతే చచ్చిపోతే అట్లా ఉండిపోతుందో, ఏదైతే ఏకదాటిగా పూజ చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇదిగో ఈ శమీ వృక్షం కానీ నిలిపావు కదా రథాన్ని, ఆ శమీ వృక్షం ఎక్కి అక్కడ మూట ఉంది, ఆ మూట తెచ్చుకో. రాజకుమారుడియా? రాజకుమారుడు అయితే ఇంట్లో చేయట్లయితే తెచ్చుకో. వాసన కళే బరువు పైన. ఉత్తర కుమార, మనుజులంటకుండా మరువాడ చేసిన మనుజులంటకుండా మరువాడ చేసిన అస్త్రశస్త్రములు గాని శవము కాదు అటులైన పన్నుకుదున్నయ్యా.
ఎవరికి మనుషులకు శవపేటికలాగా కనిపించాలని ఆ యొక్క పాండవులు చెప్పించి అక్కడ పెట్టిపోయారు. ఆయుధాలు తీసుకొని చెప్తా. కట్టేసింది ఏంటి? ధర్మమే చేయము అంటూ అందుకు ఆయుధాలు. ధర్మమే చేయను, ధర్మం చేయము, ధర్మమే చేయము, ధర్మమే చేయము. ధర్మమే చేయమ్మా, ఒక్కొక్కటి అందుకో. అందుకో పాండవులది. వాళ్ళు మాకు బంధువులు. అదే బంధువులు అంటున్నారే వారిని ఈ ఆయుధాలు. ఊరు పట్టేది మీ ధర్మనాథ మా ఆయుధం, మా ధర్మం అందుకే చల్లగా అంటుంది. పట్టేది మీ నగ్నమాది అది మీ సహజం ఆయుధం. ఇదేంటి పప్పు కుట్టా? పప్పుది కాదు, గదాయుధం. మీ మామగారు దేవసేనుడు ఉన్నాడే అతను ఆయుధం అది. రేపు కాదు ఆయన, రేపంటే లేదు, బలం ఉపయోగించి రేపాలి. సరే, ఇది మీ భీమసేన బట్టే కదా, మీ భీమసేన మామ పెట్టే కదా. అది గాంధీవి, అర్జునుడు బట్టే గాంధీవి అది. పాండవులు ఆయుధాలు పెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారా? ఉత్తర కుమారా, మన ఎంత ఉన్నారయ్యా, ఉత్తర వారు మన ఎంత ఉన్నారయ్యా, మన ఎంత ఉన్నారు వారెంత పోలేదు గలతర బ్రహ్మని వాయువయము పోని, మన ఎంత ఉన్నారు వారెంత పోలేదు ఉన్నారు వారెంత పోలేదు గలతర బ్రహ్మని వాయువయము పోని. వారు మన ఇంట్లోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఏ మా పొలంలో మా ఇంట్లో నాకు తెలియకుండా మన ఇంటే ఉన్నాను. సరే, మా ధర్మరాజు మా ఏడున్నట్టు రంకుపట్టుల పేరు వహించి ఇతిహాస పురాణం చెప్తూ ఆ గడ్డం పెట్టుకుని కాషాయ వస్త్రం ధరించుకున్నాడే అతనే మీ ధర్మనాథ మామ. వాళ్ళు వంటల వారికి అంతా అధిపతి, వంటలు చేస్తూ ఉన్నాడే లావుకైన నల్లగా, ఆయనే దేవసేనుడు. మీ నకుల మామ దామకందీని నామదేవి ఉంచి అశ్వశిక్షకుడు ఉన్నాడే అతనే నకులుడు. పక్కన మామ కాదా, సహదేవ మామ తంత్రి పాల్పడై ఆ గోవుల కాపరి ఉన్నాడే అతను వచ్చిన తర్వాతనే 100 లక్షల గోవులు అయ్యాయి. అతను వచ్చిన దాకా అభివృద్ధి అయిపోయింది మీ గోవులు. ఆ గోవుల గురించి ఎవరు వచ్చింది, ఈ రోజు వచ్చింది. మెత్తగాదు, రాపదత్న మీ ఎత్తగాదు. మీ తల్లిగారి దగ్గర దాస్య పనులు చేస్తూ మారి నామదేహం వచ్చి సైలెంట్ దేవుంది, ఆమె మీ ఎత్తగారు. అవును, ఎందుకు తెలుసుకుంటావు? అవును, ఎవరు అసలైనా అర్జునుడా? అర్జునుడు ఏమయ్యా, ఏమనమానమా? అర్జునుడు ఏమనుకున్నావు మా బావ? అందగాడికి అందగాడు, వీరునికి వీరుడు. మిల్లు తీసుకున్నాడంటే ఈ ముళ్ళోకెళ్ళే భయపడుతుంది. అందుకని ఇది నేను అయిపోయిందంటే సరే, ఎంతమందిని చెప్పినా కాబట్టి ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. ఎలా? మా అర్జున బాబు నువ్వే అంటే మా అర్జున బాబుకి దశ నామదాయాలు ఉన్నాయి, అవి చెప్తే చెప్తాను. అర్జున, పాల్గొన, పాత్ర, కిరీటి, శీతవాహన, ధనంజయ, దీపాక్ష, విష్ణు, జిష్ణు, సవిసాక్షి. దేనికో నేను చెప్తా. అర్జున, పాల్గొన, పాత్ర, కిరీటి, ధనంజయ, దీపిష్టి, విష్ణు, జిష్ణు, సవిసాక్షి. నీకేం కావాలంటావు? నన్ను నమ్మనంటావా? ఒక్కొక్క పేరు ఒక్కొక్క గురించి చెప్పేసి అడుగు చెప్తా. అర్జునుడు అవధాత వర్ణుండకడం వలన అర్జునుడు అయ్యి, పాల్గొన నక్షత్రం జయించడం వలన పాల్గొనడానికి, పృథ్వీ మా తల్లి గారికి ముందు పృథ్వీ అనే పేరుంది కాబట్టి పృథ్వీ పుట్టుండ వలన పాల్గొనడానికి,
కిరీటి దేవేంద్రుడు అసలు కిరీటి ధరించినందున కిరీటినైతిని చదవా. శ్వేతవాహన తెల్లని గుర్రం కూడా కట్టి నా రథం ఎక్కడం వలన శ్వేతవాహనుడనైతిని ధనంజయ. ధనంజయ సప్పన్నార దేశంలో రాజులను జయించి ధనం చేకుని వచ్చి మా అన్నగారు రాజశివ గారికి సహాయం చేశాను ధన సహాయం కాబట్టి ధనంజయుడు అనే పేరు వచ్చింది. విజయ. విజయ్ ఎప్పటికీ విజయమే కానీ నాకు అపజయం లేదు కాబట్టి విజయుడు అనే పేరు. విష్ణు. జిష్ణుడు దేవదానవులను జయించి శక్తి సమర్థం ఉన్నవాడు కాబట్టి జిష్ణుడు అనేది విష్ణు. దేవదానవులను జయించి శక్తి సమర్థం ఉంది కాబట్టి విష్ణుడు అనేది సరసాచి. ఇరకరముల చేత వేస్తా దానవుడు ఈ చేతిలో సంధిస్తా ఈ చేతిలో సంధిస్తా కాబట్టి సవిసాక్షి అనే పేరు వచ్చింది. బాబా శరణు. శరణు. అలాగే అదిగో కౌరవులు ముఖ్యమంత్రి కలుగుతున్నారు వారిపై సమూహం ఉపయోగిస్తున్నాను. రండి. సంమోహనాశ్రమేశాను కౌరవుల మీద సమ్మోహనాశ్రయిస్తాను కౌరవులు మోర్చిల్లారు. అయితే మా తాతగారైన భీష్మాచార్యుడు గురువుడైన ద్రోణాచారి అశ్వత్థామ గురుపుత్రుడైన అశ్వత్థామకు మాత్రము ఈ యొక్క సమ్మోహనాస్త్రాన్ని విరుగుడు తెలుసు. వారు ఈ సమ్మోహనాస్త్రాన్ని మరి విరుగుడు తెలుసు కాబట్టి నీ వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళకుండా మిగతా వారి శివభాగాలుగా మీ చెల్లి గారు ఆటలాడుకోవాలండి. తీసుకుని వెళ్ళిపోదాం. వెళదామా? పశువుల మరణించాను అత్యంత పశువుల మరణించాను వాటిని మొక్కటి పూరించాను పశువుల మరణించి వాటిని తనయుడు అపతువుల 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 మధ్య వ్యక్తి ఈ నాటకాన్ని పరపతిగా వేస్తున్నాం.